మరి ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా వైసీపీ నాయకులు చాలా విపరీతంగా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మరి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా మరి ముద్రగడ పద్మనాభం గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే నేను పేరు మార్చుకుంటాను అని చెప్పి కాపులైన ముద్రగడ పద్మనాభం గారు మరి రెడ్డిగా పేరు మార్చుకొని ఈరోజు సమాజంలో అతను బహిరంగంగా తిరుగుతున్నారు. అయితే ఇటువంటి రెడ్డి గారు సూటుగా మేము మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఆ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి కాపు మహిళల్ని దారుణంగా జుట్టు పట్టుకుని మెలితిప్పి దవడ మీద పగలగొట్టి రాళ్ళు విసిరి కత్తులతో దూసుకుని వచ్చినప్పుడు మీరేమైపోయారు? ఆ రోజు కాపు జాతి మీకు గుర్తుకు రాలేదా? ఈరోజు గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని టార్గెట్ చేస్తున్నారు, కాపు జాతిని మరి హీనంగా చూస్తున్నారు, బానిసతత్వం చేస్తున్నారు అని చెప్పని మరి మీరు అనేకమైన మాటలు వ్యాఖ్యానించడంలో అర్థం. ఆ రోజు మీరు ఏమైపోయారు? ఈరోజు కాపుల జోలికి వస్తున్నారు మీరు. అంతేకాకుండా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు మరి తిరుపతి లడ్డు గురించి ఏం మాట్లాడుతున్నారా అని చెప్పని మీరు అడుగుతున్నారు. మేము ఈ వాయిస్లో క్లియర్గా చెప్తున్నాం ఏంటంటే, భగవంతుడు జోలికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి చిత్రరూపం లేకుండా కూడా పోతారని చెప్పని తెలియజేస్తున్నాము. ఆ లడ్డూలో కల్తీ ఉందో లేదో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మరి చూస్తారు అని చెప్పి మేము ఈ యొక్క వాయిస్లో చెప్తున్నాము. అంతేకాకుండా మరి ఒక్కసారి చెప్తున్నాము, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అసలే గత 5 సంవత్సరాలు కూడా అన్ని శాఖల్లో కూడా అన్నీ కూడా అలా పడుకోబెట్టేశారు. ఎందులోని కూడా రేనింపు లేదు ఏ శాఖలో కూడా. ఈరోజు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ప్రతి శాఖకి కూడా, అంటే ఎగ్జాంపుల్ వ్యవసాయ శాఖ అవ్వచ్చు, లేకపోతే రోడ్డు భవనాల శాఖ అవ్వచ్చు, అలా ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. అన్నిటిలో కూడా ఈరోజు కష్టపడి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రివర్యులు అందరూ కూడా పనిచేస్తున్నారు. మమ్మల్ని పని చేసుకొనివ్వండి, కులాల మధ్యన చిచ్చు పెట్టకండి రెడ్డి గారు. నమస్కారం.